ఏంట్రా ఇది? మనిషిని పెళ్లి చేసుకున్నావా? అసలు నీకు బుర్రుండే ఈ పని చేసావా? ఎందుకు ఇంత పని చేశావు? చెప్పరా అసలు నిన్ను. ఆగండి మావయ్య గారు. వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు. ఏం మాట్లాడుతున్నావు మనీషా? ఇంత జరిగాక కూడా తాళెలా కట్టమంటున్నావు? నిజం తెలిసి తన గుండె ఎలా పగిలిపోయిందో అది కళ్ళారా చూశాక కూడా నీలో చలనం లేదా? ఇంత జరిగాక కూడా ఇంకా మనశ్శాంతిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఏమీ జరగనట్టుగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి 7 అడుగులు ఎలా నడుస్తానని అనుకుంటున్నావు? మీ పద్ధతి పోకడ చాలా గొప్పగా ఉన్నాయి మావయ్య గారు. మీ కొడుకు మీకు తెలియకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేమో అని మీకు అంత కోపం తన్నుకొచ్చింది. మరి నన్ను కట్టుకున్నవాడు నాకంటే ముందే మరొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా ఇంకా తననే ప్రేమిస్తున్నాడు. హాయిగా పడుకో. అది కాదండి, నేను లక్ష్మి నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో. ఏమండి మిత్ర గారు, పెళ్ళైన కొత్త జంట ఇద్దరు ఒకే గదిలో ఉండాలి కదా. లక్ష్మి నీ గదిలో, నువ్వు వివేక్ గదిలో. ఏంటిది? తాతయ్య అది పెళ్ళైన కొత్తలో నాకు దూరంగా ఉంటే ఇద్దరు దంపతుల మధ్య కొత్తలో ఉండే దూరమేగా అనుకున్నాను. సరిగ్గా మాట్లాడకపోతే అరే మీకంత సమయం లేదేమో అని సర్దుకున్నాను. కానీ మీరు అలాగే ఉంటే బాగుండేదేమో. నాలో ఎలాంటి ఆశలు నమ్మకాలు కలిగేవి కావేమో. నా బ్రతుకు ఇంతే అని సరిపెట్టుకునేదాన్నేమో. కానీ రాను రాను మీరు అభిమానంగా మాట్లాడుతూ ఉంటే ఆనందపడిపోయాను. మీరు ప్రేమగా చేరువవుతూ ఉంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోయాను. భార్య అనే గౌరవం ఇస్తూ ఉంటే నాకన్నా ఈ లోకంలో ఎవరు అదృష్టవంతులు లేరు అని భ్రమపడ్డాను. మీరు నాకు దగ్గర అవ్వడం, అభిమానం చూపించడం, ప్రేమ కురిపించడం ఇవన్నీ నాటకాలు అని తెలిసాక నా జీవితం ఒక పిచ్చి రాతలు రాసుకున్న ఒక చిత్త కాగితంలా కనిపిస్తుంది. నా జీవితం కింద పడి ముక్కలైపోయిన ఒక గాజు బొమ్మలా కనిపిస్తుంది. కనీసం
నా మెళ్ళో తాళి కట్టినందుకైనా ఒక్కసారి నోరు విప్పి నిజం చెప్పండి. ఆ భరోసా నాకు కంటికి కనిపించినంత దూరంగా వెళ్లిపోయింది. ఇంకా ఏ నమ్మకంతో ఈ ఇంట్లో ఉండమంటారు? నా ప్రశ్నకి సమాధానం చెప్పలేనప్పుడు దయచేసి నన్ను ఆపకండి. లక్ష్మి ఆగు. నీ ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. దేవయాని, నువ్వు కాసేపు ఆగు. ఎంతగా నిలదీస్తూ ఉంటే, ఇన్ని రకాలుగా నిందిస్తూ ఉంటే తనకి కారణం చెప్పాలి కదక్కా. దేవయాని, దయచేసి నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. మీరాగండి బావగారు. లక్ష్మికి నిజం చెప్పే తీరాలి. తనకి నిజం తెలిసి తీరాలి. నిన్ను మిత్రకిచ్చి పెళ్లి చేయడం ఈ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. నిన్ను కోడలిగా తీసుకొచ్చి ఈ కోటకి మహారాణిగా చేయడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. అలాంటప్పుడు నన్నెందుకు మిత్రగారికి ఇచ్చి పెళ్లి చేశారు? నన్నెందుకు ఈ ఇంటి కోడల్ని చేసుకున్నారు? నువ్వు మిత్రని మంటలో నుంచి కాపాడావని, తనకి ప్రాణదానం చేశావని, ఈ ఇంటి వారసుడికి ఊపిరి పోసావని మా బావగారు కృతజ్ఞతతో నిన్ను మిత్రకిచ్చి పెళ్లి చేశారు. నీకు ఎవరూ లేరని తెలిసి నీ మీద జాలిపడి నిన్ను మిత్రకిచ్చి కట్టబెట్టారు. ఆయన మాటని కాదనలేక మేమందరం నోళ్లు మూసుకున్నాం, తలలు వంచుకొని కూర్చున్నాం. ఇలాంటి మోసపూరితమైన మనుషుల మధ్య బ్రతికే కన్నా ఎవరూ లేని అనాథల్లా బ్రతకడమే చాలా ఉత్తమం. మర్యాద, గౌరవం మార్కెట్లో దొరుకుతుందేమో, వెళ్ళి కొనుక్కోండి. అంతేకాని మాలా ఆత్మాభిమానం ఉన్న మనుషులతో మాత్రం ఆడుకోవడానికి ప్రయత్నించకండి. ఇప్పటికే నా కూతురికి మీరు చేసిన ద్రోహం చాలు. ఇకనైనా అది మోసపోయే ఏ అవకాశం ఇవ్వకుండా దాని భవిష్యత్తునైనా నేను కాపాడుకుంటాను. రా లక్ష్మి, రా. వదిన ప్లీజ్ వదిన. వదినా, చెప్పేది విను. వదినా. ప్లీజ్ ఒక్కసారి నా మాట విను ప్లీజ్. లక్ష్మి బాబు, మీకో దండం, మీ ఇంటికో దండం, మీకు లక్ష్మికి జరిగిన పెళ్లికో దండం. మమ్మల్ని వదిలేయండి. రా లక్ష్మి. అది కాదు లక్ష్మి. లక్ష్మి ప్లీజ్ లక్ష్మి. అనసూయా, అనసూయా. శాలిని, మీ అమ్మేది? బయటికి ఎక్కడికో వెళ్ళింది నాన్న. బయటికంటే ఎక్కడికి? చెప్పలేదు నాన్న. చెప్పకుండా వెళ్ళడం ఏంటి? రా లక్ష్మి. ఓ, లక్ష్మిని తీసుకురావడానికి వెళ్ళావా? చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా అనసూయ. కూతురుతో పాటు అల్లుని కూడా తీసుకొచ్చేవాళ్ళం కదా. మూలన కూర్చున్న కుంపటికి నెత్తి మీద మండే మంట తెలుస్తుంది కానీ నేల మీద రాలే బూడిద కనిపిస్తుందా అన్నట్టు
వాడిపోయిన లక్ష్మి ఫేస్ ఈ బ్యాగు చూస్తుంటే లక్ష్మి జీవితం బూడిద పాలైపోయిందని మీకు అర్థం కావడం లేదనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు అనసూయ? మనుషులు పెద్దవాళ్ళు, బంగళాలు పెద్దవి, కార్లు పెద్దగా ఉండాలి అనుకుంటూ ఆ పెద్ద మనిషి మిత్రకి మన లక్ష్మినిచ్చి పెళ్లి చేశాం కదా. వాళ్లకున్న బంగళాల్లాగే వాళ్ళ వెనకున్న గోతులు కూడా పెద్దగానే ఉన్నాయి. అంటే సూటు బూటు వేసుకొని తిరుగుతూ ఉంటే చూడ చక్కగా ఉన్నాడు కుర్రాడు అనుకున్నారు కదా. ఆయన పెళ్లి కాక ముందు నుంచి ఓ ప్రేమాయణం నడిపిస్తున్నాడట. ఏంటి లక్ష్మి ఇదంతా? మీ పిన్నింటి ఇలా మాట్లాడుతుంది? మనీషా అనే పెళ్ళుంది కదా, స్నేహితురాలు స్నేహితురాలు అని చెప్పి చెప్పి నమ్మించి ఆ స్నేహం వెనకాల చాలా చరిత్ర రాసుకున్నారు. ఈ క్షణం నీ గుండెల్లో ఎంత బాధ ఉందో, ఎంత వేదన అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను లక్ష్మి. కానీ నీకింత అన్యాయం జరగడంలో నా పాత్ర కూడా ఉందమ్మా. గొప్పింటి సంబంధం అనుకున్నాను కానీ వాళ్ళ మనసులు గొప్పవి కాదని అంచనా వేయలేకపోయానమ్మా. ఇందులో మీ తప్పే ఉంది బాబాయ్. ఆ భగవంతుడికి నా మీద చిన్న చూపే ఉందో, లేక నా తలరాత రాసేటప్పుడు చిందరవందరగా రాశాడు. అందరినీ పోగొట్టుకున్నందుకు వాటికి జవాబుగా మిత్రగారిని ఇచ్చాడేమో అనుకుని సంతోషపడిపోయాను. కానీ ఆయన మనసులో నాకు స్థానం లేకుండా చేశాడు. పైగా ఆయన్ని మరొకరితో పంచుకోమని నా రాత రాశాడు. పైవాడి రాతకి తలంచలేక, నా భర్తని మరొకరితో పంచుకోలేక, నాకు ఎలాంటి స్థానం లేని ఆ ఇంట్లో ఉండలేక ఇలా వచ్చేసాను బాబాయ్. నిన్నింత మోసం చేయడానికి, ఇంత బాధ పెట్టడానికి వాళ్ళకి మనసెలా వచ్చిందక్క? నా కుటుంబం నా కుటుంబం అని అక్కడ అందరినీ ఎంత ప్రేమగా చూసుకున్నావు. అయినా వాళ్ళకి కృతజ్ఞత లేకుండా నీ చేత ఇంత కన్నీళ్లు పెట్టిస్తారా? వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టనక్క. నా రాత ఇంతే అని నేనే వదిలేశాను. నువ్వు కూడా వదిలేశాను. ఏం మాట్లాడుతున్నావు మనీషా? ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి ఆంటీ. మిత్రకి ప్రమాదం జరిగిన ప్రతిసారి లక్ష్మి మిత్ర పక్కనే ఉంది. లక్ష్మి మిత్ర పక్కన లేనప్పుడు ఏ రోజు ఏ ప్రమాదమూ జరగలేదు. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది.
లక్ష్మి జాతకం వల్ల మిత్రకి మంచి జరగటం కాదు, లక్ష్మి వల్లే మిత్రకి ముప్పులు ముంచుకొస్తున్నాయి. అది అర్థం చేసుకోకుండా లక్ష్మిని మిత్రకి ఒక రక్షకురాల్లా, లక్ష్మిని ఇంటికి దేవతలా అనవసరమైన విలువనిచ్చి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆలోచిస్తూ ఉంటే మనీషా చెప్పింది కరెక్టే అనిపిస్తోందక్క. దీక్షితులు గారు చెప్పిన దాని ప్రకారం లక్ష్మి మన ఇంట్లో ఉంటే మిత్రకి ప్రమాదం రాదు. కానీ లక్ష్మి ఉన్నప్పుడు మాత్రమే మిత్రకి ప్రమాదం రావడం జరుగుతుంది. దాన్నుంచి మిత్ర ఏదో ఒక విధంగా కష్టపడి బయటపడుతున్నాడు. ఇందులో లక్ష్మి గాని, లక్ష్మి జాతకం గాని మిత్రని ఏ విధంగా కాపాడుతుంది? ఇన్ని రోజులు దీక్షితులు గారు చెప్పింది బ్లైండ్ గా నమ్మేసి లక్ష్మి మీద అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారు. కానీ ఇలా డీప్ గా ఆలోచిస్తే ఏంటి మనీషా, నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? సరే ఆంటీ, నేను చేసింది తప్పా ఒప్పా, అది కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానా లేదా అనేది తర్వాత ఆలోచిద్దాం. కానీ అసలు లక్ష్మి మిత్రకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే దాని గురించి ఆలోచించండి. దాని నుంచి బయటకు వచ్చేలోపు మరొక ప్రళయం ఎదురుపడేలా చేస్తుంది. తాతయ్య చనిపోయాక ఆ బాధ నుంచి కోలుకునే లోపే మిత్రగాన్ని కూడా నాకు దూరం చేసి కాలం ఎంత కసిగా నవ్వుకుంటుందో. బావగారు షాప్ ఓపెనింగ్ చేసేటప్పుడు తన పక్కన ఒక అమ్మాయి ఉండడం నేను చూశాను. బావగారి పక్కనే అంటి పెట్టుకొని తిరుగుతుంది, ఫేస్ మాత్రం కనబడట్లేదు. నాకు ముందు నుంచి ఏదో జరుగుతుందని, బావగారి జీవితంలో ఎవరో ఉన్నారని అనుమానం వస్తూనే ఉందక్క. అది చెప్పడానికి ప్రయత్నించేదాన్ని, నువ్వేమో ఆ విషయాన్ని అస్సలు సీరియస్ గా తీసుకోలేదు. నాకేమో అది అప్పుడు నిరూపించే అవకాశమూ రాలేదు. ఇప్పుడు నిజం బయటపడింది. బావగారి జీవితంలో మరో అమ్మాయి ఉందని రుజువైపోయింది. నిజం నిప్పు లాంటిది అంటారు కదా జాను, అందుకే అది దాగకుండా ఏదో ఒక సమయంలో బయటపడిపోతుంది. కానీ ఒక్కోసారి అలా బయటపడిన నిజం కొందరి మనసుల్ని, మనోభావాల్ని కాల్చిపడేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ నిజం నాకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో
నాకే అర్థం కావడం లేదు. మనుషుల స్వరూపాలు, స్వభావాలు తెలిసాయి. బాగానే ఉంది, కానీ దాని వల్ల కూడా నేనే బాధపడుతున్నాను. అలాంటప్పుడు బయటపడిన ఈ నిజంతో సంతోషపడాలా, బాధపడాలా? అమ్మ లక్ష్మి, ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడైపోతుంది. వచ్చి అలా కూరగాయలు అవి కట్ చేద్దుగనరా, నీకు కూడా కొంచెం ఊసిపోతుంది. నువ్వేంటి ఇంకా బట్టలు మడతలు పెట్టడం దగ్గరే ఉన్నావా? ఉతకాల్సినవి చాలా ఉన్నాయి కదా, త్వరగా కానీ. నువ్వురా అమ్మా, కూర్చో. ఏమీ ఆలోచించకుండా ఈ కాస్త బెండకాయలు కోసిపెట్టే. అమ్మో, మళ్ళీ నిద్ర వచ్చాడేంటి? లక్ష్మికి కాకమ్మ కబుర్లేవో చెప్పి కారులో ఎక్కించుకొని తీసుకుపోడు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. అమ్మా లక్ష్మి, ఈ పనులన్నీ నీకెందుకులే గాని నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. పర్వాలే పిన్ని, నేను చేస్తాను. ఏడ్చి ఏడ్చి మొహం చూడమ్మా ఎలా పీక్కుపోయిందో. వెళ్ళమ్మా, చూస్తుంటే నాకే జాలేస్తుంది. వెళ్ళి కాసేపు పడుకోమ్మా. అది కాదు పిన్ని, పర్వాలేదు, వెళ్ళమ్మా, నేను చేస్తాను. దా, దా. వెళ్ళి కాసేపు పడుకోమ్మా. బాబు, అత్తయ్య గారు, ఒకసారి లక్ష్మితో మాట్లాడాలి, పిలుస్తారా? ఇంకా మాట్లాడడానికి మూటలు కట్టడానికి ఏముందయ్యా? అది కాదు అత్తయ్య, నేను మా కుటుంబం లక్ష్మిని చాలా బాధ పెట్టాం. ఏ అమ్మాయికి చేయకూడనంత ద్రోహం చేశాం. ఒక్కసారి లక్ష్మిని క్షమించమని అడగాలి, ఒక్కసారి చెప్పాలి. సారీలు చెప్పాలి, పూరీలు వెయ్యాలి అని చెప్పి దాని మనసుతో మళ్ళీ ఇంకోసారి ఆడుకోకండి. అసలే అది మనసు ముక్కలయ్యి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇప్పుడిప్పుడే నిన్ను నువ్వు చేసిన ద్రోహాన్ని మర్చిపోవడానికి అది ప్రయత్నిస్తుంది. మీకు మరీ ఇంత మొండి పట్టుదల పనికి రాదు. ప్లీజ్ ఒక్కసారి లక్ష్మిని పిలవండి. లక్ష్మి, తలుపు తీయండి. లక్ష్మి, లక్ష్మి. మిత్రా, వెళ్ళిపోమని చెప్తుందిగా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మధ్యలో మాట్లాడడానికి, కలగ చేసుకోవడానికి ట్రై చేయకు. ఆ విషయానికి వస్తే ఇది మా కుటుంబ విషయం. నీ కుటుంబమా? ఎలారా మీ కుటుంబం? హే, అసలు లక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సింది నేను, లక్ష్మి భార్య అవ్వాల్సింది నాకు. నువ్వు మధ్యలో గద్దలా వచ్చి నా లక్ష్మిని ఎత్తుకుపోయావు. లక్ష్మిని మోసం చేసి అవమానించి లక్ష్మి ఉన్న స్థానానికి అర్హుడి కాదని నిరూపించుకున్నావు. ఏ, మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వచ్చావురా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళో. నువ్వు నోరు జారుతున్నావు. నువ్వు నోరు జారితే నేను చెయ్యెత్తాల్సి వస్తుంది. ఓ, నువ్వు చెయ్యెత్తితే నేను చేతకానివని అనుకున్నావా? ఎత్తరా, ఎత్తరా చూద్దాం.
చాలు ఉన్నారా? తలుపు తీయండి. పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. నర్స్ వెంటనే ఏర్పాటు చేయండి. ఓకే సార్. అమ్మా మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి అమ్మా. దయచేసి మిత్ర గారికి ఏమీ కానివ్వకు. కావాలంటే ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాను. నా ప్రాణం తీసుకో. దయచేసి మిత్ర గారిని బ్రతికించు తండ్రి, బ్రతికించు. ఒరే జయదేవ్, అరవిందా, ఇప్పుడైనా లక్ష్మి విలువ తెలుసుకోండిరా. తను లేకపోతే మిత్రకి ఎంత ప్రమాదమో ఇప్పుడైనా మీకు అర్థమవుతుంది కదా. మిత్ర జాతకంలో కొన్ని గండాలున్నాయని, వాడిని ఆ గండాల నుంచి కాపాడ్డానికే లక్ష్మిని మిత్రకిచ్చి పెళ్లి చేశామని ఎలా మర్చిపోతున్నారు? మిత్రకి గండాలున్నాయని తెలిసిన ఆ రోజు మనం ఎంత కంగారు పడిపోయామో గుర్తులేదా? మిత్ర జాతకానికి సరిపోయే జాతకం గల అమ్మాయి కోసం ఎంత వెతికామో మీకు గుర్తులేదా? బామ్మగారేంటి హఠాత్తుగా అందరికీ బ్రెయిన్ వాష్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు? మీరు చేసిన నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఏంటో ఇప్పుడు చూశారుగా. లక్ష్మి మిత్రని వదిలేసి వెళ్లిపోయిన మరుక్షణమే మిత్ర పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందో గమనిస్తున్నారుగా.
అమ్మా, నువ్వు చెప్పేది నిజమే, కాదనడం లేదు. లక్ష్మిని కావాలని మనం దూరం చేసుకోలేదుగా. నాతో చెప్తే నా భర్తని నేను కాపాడుకోలేనా? కాపాడుకోలేవు. అవును లక్ష్మి, మిత్ర గండాల గురించి నీకు తెలిసిన మరుక్షణమే నీ జాతక ప్రభావం తగ్గిపోతుంది. నువ్వు రక్షించగలిగే అవకాశం క్షీణించిపోతుంది. నీకు తెలియనంత వరకు మాత్రమే మిత్రకి రక్షణ. ఇప్పుడు నీకు మిత్ర జాతకం గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇకపై మిత్రని కాపాడుకోవటం అత్యంత కష్టతరమైన పని. ఒక్కటి మాత్రం నిజం లక్ష్మి, ఇక మీదటైనా నువ్వు మిత్రకి చేరువలో ఉంటే ఎంతో కొంత ప్రయోజనం ఉండొచ్చు. నువ్వు శాశ్వతంగా దూరమైతే మాత్రం మిత్రని ఎవ్వరూ కాపాడలేరు. మిత్ర, నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. నీకు చిన్న గుండు సూది గుచ్చుకుంటేనే ఈ తల్లి గుండె వణికిపోతుంది.